అదే బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్ళి ఈ చేత్తో ఇలా నొక్కుంటూ కరోనా వైరస్ కంటికి కనపడదు, ఒప్పుకుంటారా? గాలి కంటికి కనపడదు, బ్యాక్టీరియా కంటికి కనపడదు. బ్యాక్టీరియా ఉండే ప్లేస్ ఏంటి? బాత్రూంలోకి వెళ్ళి పడుకుంటారా? పడుకోం. సారీ, ఎందుకు ఇలా చెప్తున్నాను ఏమనుకోకండి. నేను చేసిన రీసెర్చ్లో దాదాపుగా 7 సంవత్సరాలు ఉండే క్లయింట్స్ అన్ని మీద రీసెర్చ్ చేస్తే అక్కడ జరిగిన ప్రమాదం ఇదే. అదే ఈరోజు డిస్కస్ చేస్తాను. బాత్రూంలోకి వెళ్ళి పడుకోం, ఎందుకంటే బాత్రూమ్ అంతా బ్యాక్టీరియా కదా. అది ఎవ్వరూ అక్కడ కాలకృత్యాలకి తప్ప ప్రతిసారి దాన్ని క్లీన్ పెట్టుకునేదానికే చూస్తాం. ఎంత క్లీన్గా పెట్టుకున్నా ఇల్లు కింద తుడిచి అక్కడైనా పడుకుంటాం, కానీ బాత్రూమ్ క్లీన్ చేసిన తర్వాత వెళ్ళి బాత్రూంలో పడుకోం, ఎందుకంటే ఇట్ వాస్ కంప్లీట్లీ. అలాంటి బాత్రూంలో కూర్చొని ఫోన్ యూజ్ చేస్తూ అయిపోయిన తర్వాత అదే ఫోన్ తీసుకొని వచ్చి తినేటప్పుడు వచ్చి ఈ చేతులు మారుస్తూ ఇలా తింటూ ఉంటే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కరోనా వైరస్ కంటికి ఎలా కనపడదో, బ్యాక్టీరియా ఎలా కనపడదో, బాత్రూంలో కూడా వాష్రూమ్లో కూడా ఉండే బ్యాక్టీరియా జెమ్స్ అన్ని ఈ ఫోన్ తీసుకొని నేరుగా ఇంట్లోకి వచ్చి డైనింగ్ టేబుల్ పక్కనే కూర్చొని మనం తినేటప్పుడు మన చేతులు మారుతూ మన కడుపులోకి వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ఫిజికల్ ఎఫెక్ట్ ఏం జరుగుతుందంటే, ఈ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవడం వల్ల యూటీఐ, యూరినరీ ట్రాక్ట్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ అవుతున్నాయి. చాలా మందికి తెలియకుండా ఆ బ్యాక్టీరియానే ఈ ఫోన్ క్యారీ చేస్తూ తీసుకొస్తున్నారు. ఇది ఫస్ట్ ఫిజికల్ ప్రాబ్లం. దాని తర్వాత సెకండ్ ఫిజికల్ ప్రాబ్లం ఏంటంటే హెమరాయిడ్స్. హెమరాయిడ్స్ అంటే ఏంటంటే, మామూలుగా మనం బాత్రూమ్ కూర్చునేటప్పుడు ఏంటి వీడు ఇంత డిఫరెంట్గా పచ్చిగా చెప్తున్నాడో మీరు అనుకున్నా పర్లేదు, అది చాలా మందికి తెలియకే. యూత్ ఒక్కరే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇదేదో ఫ్యాషన్ అయిపోయి వెళ్ళి 1-2 గంటలు వాష్రూమ్లో కూర్చొని ఇది పట్టుకొని కూర్చొని ఉంటారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు మామూలుగా బాత్రూంలో కూర్చుంటారు కదా, బాత్రూంలో మనం కూర్చున్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ అంతా ప్రెషర్ అప్లై చేస్తే వాష్రూమ్ స్టూల్స్ కింద మామూలుగా మన మోషన్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే నేను ఇది పట్టుకొని సూపర్, ఓ నేను వెళ్ళింది దేనికి? పని చేసుకునే దానికి. నా కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి? అక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టేసరికి ఇక్కడ నేను ఎప్పుడైతే ప్రెషర్ అప్లై చేయలేదో, మోషన్ మీద నేను ఫోకస్ చేయకపోతే, సారీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇది సైకలాజికల్గా ఇప్పుడు నేను చెప్పేది కదా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఫిజియలాజికల్ జరిగే విషయం నేను చెప్తున్నాను. ఆ స్టూల్స్ మీద ఫోకస్ పెట్టకపోయేసరికి మనం మోషన్ పాస్ చేసే వింగ్స్, ఆ వెయిన్స్ అన్ని ఒక్కసారిగా ఎఫెక్ట్ అయ్యి హెమరాయిడ్స్ ఫామ్ అయ్యి దాని తర్వాత పైల్స్ రావడానికి కారణం కూడా ఈ ఫోన్ అని చెప్పి రీసెర్చర్స్ ప్రూవ్ చేస్తున్నాయి. కొని తెచ్చుకుంటారా పైల్స్ని? ఆనందంగా ఆహ్వానిస్తారా పైల్స్ని? ఆహ్వానించారు కదా. ఫస్ట్ తెలియకుండా హెమరాయిడ్స్ ఎఫెక్ట్ అయ్యి దాని తర్వాత పైల్స్ రూపంలో ఫామ్ అయ్యేది ఫిజికల్గా ఈ ఫోన్ ద్వారా. చాలా మందికి అది కూడా అక్కడ 200% తెలియదు. వెళ్ళి కూర్చొని ఏంట్రా ఇంకా రావట్లేదు, ఏంట్రా ఇంకా రావట్లేదు అని చెప్పి టైం పాస్ చేస్తూ మొబైల్